హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనం మ్యాంగో ఫ్రూటీ ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ, ఎటువంటి కలర్స్ యూజ్ చేయకుండా న్యాచురల్ ఫ్రూట్స్ యూజ్ చేసి అప్పటికప్పుడు చేసుకునే మంచి సమ్మర్ డ్రింక్ అనమాట. టేస్ట్ చాలా బావుంటుంది అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. మరి దీని తయారీ విధానం చూద్దామా? ముందుగా దీనికి ఇలా బాగా పండిన మామిడి పండు తీసుకోవాలండి. మీరు మ్యాంగో ఫ్రూటీ చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం దూరగా ఉన్న కాయలు కాదనమాట. బాగా పండిన కాయలు మాత్రమే టేస్ట్ అన్నది చాలా బావుంటుంది. ఇక్కడ నేను ఒక 2 పెద్ద సైజు బంగినపల్లి మామిడి పళ్ళు తీసుకున్నాను. దానికి ఈక్వలెంట్‌గా నేను పచ్చి మామిడికాయ మన తోతాపరి మామిడికాయ ఉంటుంది కదండీ! అది తీసుకున్నాననమాట. దీంట్లో మీరు పచ్చడికి వాడే మామిడి పండైనా వాడొచ్చండి. కానీ ఏంటంటే అది కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం స్వీట్‌నెస్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ యూజ్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని నీట్‌గా వాష్ చేసి, తోలు తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా ఒక కుక్కర్ తీసుకొని మనం కట్ చేసి పక్కకు పెట్టుకున్న పండు మామిడికాయ ముక్కలు ఎన్ని కప్పులొచ్చాయో కొలుచుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఏ కప్ అయితే పండు మామిడికాయ ముక్కలు కొలవటానికి యూజ్ చేస్తున్నారో అదే కప్పుతో మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకుంటామన్నమాట. ఇప్పుడు నాకు దగ్గర దగ్గర 3 కప్పులు పండు మామిడికాయ ముక్కలన్నవి వచ్చాయి. ఇలా 3 కప్పుల పండు మామిడికాయ ముక్కలకి నేను కంప్లీట్‌గా 1 కప్పు తోతాపరి మామిడికాయ అన్నది ఇలా ముక్కలు చేసి వేసుకుంటున్నాను. మీరు తోతాపరి మామిడికాయ ప్లేస్‌లో ఏదైనా మనం పచ్చడికి వాడే మామిడికాయ గనక యూజ్ చేసుకోవాలనుకుంటే, మీరు 1 కప్పు అవసరం లేదండి. అర కప్పు వేసుకుంటే సరిపోతుందనమాట. మనకి పులుపు అన్నది బ్యాలెన్స్ అయిపోతుంది. ఇప్పుడు మనము ఏ కప్పులతో అయితే మామిడికాయలు ముక్కలు కొలుచుకున్నామో, అదే కప్పుతోటి 1 కప్పు పంచదార అన్నది మనం దీంట్లో వేసుకోవాలి. పంచదార కూడా మీరు తీసుకునే మామిడికాయ స్వీట్‌నెస్‌ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 1 కప్పు వాటర్ పోసుకొని దగ్గర దగ్గర 3-4 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ పైన బాగా ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా, మామిడికాయ అన్నది ఇలా కంప్లీట్‌గా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని మనం స్ట్రెయిన్ చేసుకుందాం. ఇలా ఒక బౌల్ పెట్టుకొని పైన ఒక స్ట్రెయినర్ పెట్టుకొని మనము ఉడకపెట్టుకున్న మామిడికాయ గుజ్జు ఏదైతే ఉందో అది స్ట్రెయినర్‌లో వేసి ఒక 2-3 నిమిషాలు వదిలేస్తే మనకి కింద వాటర్ అన్నది ఎక్సెస్ వాటర్ అన్నది వచ్చేస్తుందండి. అలా ఎక్సెస్ వాటర్ వచ్చిన తర్వాత ఏంటి అనంటే మనకి మిక్సీ వేసుకోవటం ఈజీ అవుతుందనమాట. చూస్తున్నారు కదా, ఇలా ఎక్సెస్ వాటర్ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత మిగిలిన గుజ్జుని మనం కొంచెం కొంచెంగా మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. అంటే మనకి ఎక్కడ కూడా పొలుకన్నది కనిపించకుండా మెత్తగా మిక్సీ అన్నది మనం వేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ వేసుకున్న మామిడికాయ గుజ్జు కూడా మనం ఇలా స్ట్రైనర్‌లో వేసుకొని దీన్ని కూడా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. మనకి ఏంటి అంటే కేవలం గట్టిగా గుజ్జుగా ఉన్న మామిడికాయ మాత్రమే కావాలండి. కాబట్టి ఇలాగా కొంచెం కొంచెంగా మనం మిక్సీ వేసుకుంటూ మనం ఇలా స్ట్రెయిన్ చేసుకుంటూ చివరి వాయలో మాత్రం అంటే చివరిగా మిక్సీ వేసుకున్న తర్వాత ఇలా 1 కప్పు వాటర్ పోసుకొని ఒకసారి 2 పర్స్‌లు ఇచ్చుకుంటే ఏంటంటే మనకి మిక్సీలో ఉన్న మామిడికాయ గుజ్జు కూడా వచ్చేస్తుంది. అది కూడా దీంట్లో వేసేసుకొని పిప్పన్నది అసలు ఎక్కడా లేకుండా కేవలం మనకి దగ్గరగా ఉన్న మామిడికాయ గుజ్జు వచ్చేలాగా మనం దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. మాక్సిమం మనకి వేస్ట్ అన్నది అస్సలు ఉండదండి. ఎందుకంటే మనం మామిడికాయ ఉడకపెట్టుకొని దాని తర్వాత కూడా ఇలా స్ట్రెయిన్ చేసుకుంటున్నాం కాబట్టి. చూస్తున్నారు కదా, వేస్ట్ అన్నది అస్సలు లేదండి. మీరు స్ట్రెయిన్ చేసుకోకపోయినా బానే ఉంటుంది. కానీ చేసుకోవటం వల్ల టెక్స్చర్ అన్నది చాలా బావుంటుందనమాట. ఇప్పుడు ఇలా ఒక విస్కర్ తీసుకొని ఎక్కడ గెడ్డలన్నవి లేకుండా మనం ఈ మామిడికాయ గుజ్జుని చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి నేను ముందుగా 2 కప్పుల వాటర్ అండి. ఏ కప్పులో అయితే మనం మామిడికాయ ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్‌ని దీంట్లో యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నాను. అంటే టెక్స్చర్ చెక్ చేసుకోవటానికనమాట. ఎక్కువ క్వాంటిటీలో వాటర్ ఒకటేసారి యాడ్ చేయకూడదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, నాకు ఇంకా కొంచెం చిక్కగానే కనిపిస్తుంది. కాబట్టి నేను ఇంకొక కప్పు వాటర్ అన్నది దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. సో మీరిక్కడ వాటర్ కన్సిస్టెన్సీ అన్నది మీరు తీసుకున్న మామిడికాయ టెక్స్చర్‌ని బట్టి యాడ్ చేసుకోవచ్చండి. నాకైతే ఇది పర్ఫెక్ట్‌గా ఉందనమాట. నేను ఇంకా ఇక్కడ వాటర్ అన్నదైతే ఎక్సెస్‌గా యాడ్ చేయట్లేదు. ఇప్పుడు దీన్ని మనము ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని మీరు ఎప్పుడైతే సర్వ్ చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు మాత్రం బయటకు తీసుకోవాలి. చూస్తున్నారు కదండీ, ఫ్రిడ్జ్‌లో ఒక 1 అవర్ పెట్టేసిన తర్వాత కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, నాకైతే పర్ఫెక్ట్‌గా సరిపోయిందనమాట. మీరు కావాలనుకుంటే ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకొని లేకపోతే పిల్లలకి ఇచ్చేలాగా ఉంటే ఐస్ క్యూబ్స్ స్కిప్ చేసి డైరెక్ట్‌గా ఇచ్చినా చాలా బావుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, చాలా ఈజీ ప్రాసెస్ చూసారు కదా! ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా కుదిరింది అనేసి మీ వాల్యుబుల్ కమెంట్స్ కింద కమెంట్ బాక్స్‌లో ఇయటం మర్చిపోమాకండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.